రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించాలని ఎంఆర్ఓకు వినతిపత్రం. ఏలూరు జిల్లా లింగపాలెం మండల రేషన్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చిట్లూరి వరప్రసాద్ నేతృత్వంలో ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం కిలో బియ్యానికి ఇస్తున్న ₹1 కమిషన్ను ₹3 పెంచాలని డీలర్లు కోరారు. అలాగే బియ్యం బస్తాల స్కానింగ్ విధానంతో అదనపు పనిభారం పెరిగిందని, వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. స్కానింగ్ కోసం రేషన్ డీలర్లందరికీ ఉచితంగా స్మార్ట్ఫోన్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. లింగపాలెం మండలం డీలర్స్ రేషన్ డీలర్స్ అండి. మేము అసోసియేషన్ అండి, లింగపాలెం మండలం డీలర్ అసోసియేషన్ అంటున్నది. మాకు ఇప్పుడు కొత్తగా QR కోడ్ అని తీసుకొచ్చి గవర్నమెంట్ బాగా ఒత్తిడి చేస్తుందండి లింగపాలెం మండలం డీలర్స్ తరఫున. అది కాకుండా మాకు 60 సంవత్సరాల వాళ్ళు కూడా ఇంటింటికి ఇవ్వడం అనేది కూడా మా డీలర్స్లో కూడా చాలామంది 60 సంవత్సరాల వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వికలాంగులు కూడా ఉన్నారు చాలామంది. ఆ పనివారం మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దానికి తగ్గట్టు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా ఉంటేనే ఇది స్కానింగ్ అవుతుంది అంటారు. మాకు ప్రతి డీలర్ కూడా లేదండి స్మార్ట్ ఫోన్లు. అది కూడా గవర్నమెంటే మా అందరూ దయించి మంజూరు చేస్తుందిగా కోరుతున్నామండి. మాకు నెల అంతా ఇచ్చినా సరే మాకు కనీసం 3,000 నుంచి 4,000 కూడా మిగలవండి. మాకు కింటాకు వచ్చేసి మాకు ₹100 చొప్పున వస్తుందండి కింటాకి. 30 క్వింటాల వాళ్ళు ఉన్నారండి, 40 క్వింటాల వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ ఉందండి. మాది బాగా పల్లెటూరు అండి, మాది బాగా సిటీస్లో అయితే ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది. కాకపోతే గవర్నమెంట్ జూన్ మాకు రేషన్ డీలర్కి షాపులు అబ్జెక్షన్ కాడి నుంచి మనకి ఇంటింటికి అనేది కార్యక్రమం పెట్టిందండి. 2 నెలలు చూడమన్నారు. 2 నెలలు చూసిన కాట సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు వరకు కూడా మాకు కమిషన్ కానీ ఏది కానీ ఏమీ పెంచలేదు. చాలా పని భారం అయిపోతుంది, చాలా ఒత్తిడి అయిపోతుంది. దీని నుంచి కూడా మా నుంచి కూడా ఒకసారి రేషన్ డీలర్లో రివ్యూ చేసి మాకు అసలు ఎంత వస్తుందో ఏంటనేది చూసి గవర్నమెంట్ మా జీవితాలు కూడా బాగుపడాలని కూడా మేము కోరుకుంటున్నామండి. మాకు ఏదైనా పని ఒత్తిడి చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ ఒక్కసారి మా ఇందు దయించి మన ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ బాబు గారు, అలాగే మా మంత్రి గారు అయినటువంటి పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహర్ కూడా మా విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. రేషన్ డీలర్ మా పరిస్థితి మా ఇందు దయించి మా కమిషన్ పెంచాలని, పన్ను ఒత్తిడి తగ్గించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేసుకొని మీడియా మిత్రులందరూ కూడా నా సపోర్ట్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సారీ మాకు ఉండాలంటే కష్టాలు మేము చెప్తున్నాం. ఇవాళ 75 ఇయర్స్ ఏజీ వచ్చిన వాళ్ళు కూడా మేము డోర్ టు డోర్ 65 ఇయర్స్ వాళ్ళకను హ్యాండిక్యాప్స్కి వగైరా మేము రైస్ పంచిపెట్టాలి అంటే చాలా కష్టంగా ఉందండి. తర్వాత మాలో కూడా లేడీస్ ఉన్నారు, వాళ్ళలో కూడా హ్యాండిక్యాప్స్ ఉన్నారు, మాలోనే హ్యాండిక్యాప్స్ ఉన్నారు, కనీసం వృద్ధులు ఉన్నారు. మరి మేము వాళ్ళకి సప్లై చేయాలి అంటే సపోజ్ మాకు రవాణా ఖర్చు నిమిత్తం ఏమీ ఇవ్వట్లేదు. మేము ఎవరినైనా మనిషిని పురమార్చుకుంటే వాడు కూలి అడుగుతున్నాడు, రోజుకి ₹500 అడుగుతున్నాడు. మరి ఇదండి పరిస్థితి. మేము ప్రతిదానికి QR కోడ్ చేయాలి అంటే మేము అది జరిగే పని కాదు. వీళ్ళు కూలికి వెళ్ళి ఎప్పుడో గంటగా 2 గంటలకే అలా వస్తూ ఉంటారు. అప్పుడొకళ్ళు ఈ 15 డేట్ వరకు సేల్స్ పెట్టిన తర్వాత మేము పడే ఇబ్బందులు చెప్పేది కదండి. ఉదయం 8 కాడ నుంచి 12 దాకా, సాయంత్రం 4 కాడ నుంచి 8 వరకు కూడా మేము సేల్స్లో కరెక్ట్గా వాళ్ళు వచ్చినా రాపోయినా మేము వాళ్ళు ఎదుర్కొంటే కూర్చోవలసి వస్తుంది. ఈ QR కోడ్ పెట్టిన తర్వాత రేపు పొద్దున వీళ్ళు ఇలా ఒంటరిగా వస్తుంటే మాకు సాధ్యపడే విషయం కాదు. మేము చేయలేమండి. మీరు ఏదైనా దయదలిచి మమ్మల్ని ఇది లైన్ చేసి మాకు ఈ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి కూడా బియ్యం పంచిపెట్టే విషయంలో కానీ, 65 ఇయర్స్ ఏజీ వచ్చిన వాళ్ళకి బియ్యం పంచిపెట్టే విషయంలో కానీ మాకు ఏదో సహాయం చేస్తారని ఉద్దేశం చేత ప్రభుత్వం వారిని కోరుతున్నానండి. థ్యాంక్స్.